భాగంగానైతే ఇటు కూటమి ఎన్డీఏ కూటమిలో భాగంగానైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అలాగే జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ యొక్క ప్రచారాలను అయితే పాల్గొన్నారు. ముఖ్యంగా ఏవైతే అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా బీజేపీకి ఓటు వేయాలి, వారికి నేను అండగా ఉన్నానంటూ బాబు గారు అయితే ఒక హామీ అయితే ఇచ్చారు. ఇది వర్కౌట్ అయిందంటూ మీరు భావిస్తున్నారు? ఇప్పుడు వచ్చినటువంటి రిజల్ట్స్ని బట్టి మీరు ఏ విధంగా ఉన్నారు? నమస్కారం అండి. నమస్కారం. ఖచ్చితంగా ఇది ఢిల్లీలో ఈ రోజున బీజేపీ పార్టీ 45 సీట్లు పైగా మెజారిటీలో దూసుకుపోతుంది. ఖచ్చితంగా 45 సీట్లు పైనే ఆధిక్యంతో గెలిచేందుకు కూడా సుస్థిరమైనటువంటి ఎనాలిసిస్ మనకు కనబడుతున్నాయి ఓటింగ్ సరళిలో. ఈ విజయం కూటమి విజయం. ఈ కూటమిలో భాగంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మా అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీ వెళ్ళి తెలుగు ప్రజలు ఎక్కడైతే విస్తృతంగా ఉన్నారో అన్ని ప్రాంతాల్లో కూడా ఆయన సుడిగాలి పర్యటన చేసి మోడీ గారి నాయకత్వంలో మూడోసారి హ్యాట్రిక్ సాధించి కేంద్రంలో మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రిగా చేసుకుని మనం కూటమి ప్రభుత్వం ఏదైతే హ్యాట్రిక్ విజయం సాధించిందో కేంద్రంలో ఆ నాయకత్వంలో ఢిల్లీ రాష్ట్రం కూడా వస్తే బాగుంటుందనే దాన్ని సూచించేయటం, దాన్ని తెలుగు ప్రజలతో పాటు ఢిల్లీ ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయడం జరిగిందండి. హలో, కంటిన్యూ అండి, మాట్లాడండి. యాక్సెప్ట్ చేయడం జరిగింది. అదే విధంగా మా కేంద్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో రామ్మోహన్ నాయుడు గారు కానివ్వండి, పెమ్మసాని చంద్రశేఖర్ గారు కానివ్వండి, మా టీడీపీ పక్ష పార్లమెంటరీ నేత కృష్ణదేవరాయలు గారు, అందరూ ఎంపీలతో కలిసి తెలుగు ప్రజలు ఉన్న ఏరియాలతో పాటు అందరు ప్రజల్ని కూడా ఓటర్లని ప్రభావితం చేసే విధంగా డోర్ టు డోర్ వ్యక్తిగత ప్రచారం చేయడం, మోడీ గారి నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో రావాల్సిన ఆవశ్యకత గురించి ఒక కూటమి పక్ష నేతగా మా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో తెలుగుదేశం నాయకులందరూ కూడా విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. దాని ఆవశ్యకత కూడా చూపించడం జరిగింది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే అండి, కూటమి ప్రభుత్వం ఎందుకు రావాలనే దానికి కేజ్రీవాల్ గారు ఇందాక సోదరు నవీన్ గారు చెప్పినట్టుగా చీపురు తీసుకుని అవినీతిని నిర్మూలిస్తారని చెప్పి మొదటి సెషన్ లో చాలా చక్కగా పరిపాలించారు. ఆయనతో పాటు వచ్చినటువంటి అన్నా హజారే గారిని వృద్ధాప్య పేరుతో పక్క తెప్పించారు, రామ్దేవ్ బాబా గారిని వ్యాపారం పేరుతో తోచేశారు. ఆయన ఏకస్వామ్యంలో దూసుకెళ్లి మొదటి పరిపాలన చక్కగా చేసినప్పటికీ రెండో పరిపాలన వచ్చేప్పటికీ ఆయనలో కొన్ని భావాల్లో మార్పులు జరగడం ప్రత్యక్షంగా ఢిల్లీ ప్రజలు చూశారు. ఢిల్లీ ప్రజలు దాన్ని గుర్తించారు. అదే విధంగా మద్యం కుంభకోణంలో ఇరుక్కోవటం, ఆ ఇరుకున్న కుంభకోణానికి సరైన సాక్ష్యాధారాలు చెప్పకపోవటం, ఆయన జైలు పాలవటం, ఆయనతో పాటు మనీష్ సిసోడియా గారు జైలు పాలవటం, వీళ్ళందరూ జైలు పాలవడం తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక చిన్న ఎత్తుగడ వేశారు కేజ్రీవాల్ గారు. అదితి గారిని ముఖ్యమంత్రిగా చేసి నేను సచివుడిగా వచ్చిన తర్వాతే మళ్ళీ ముఖ్యమంత్రిని అవుతానంటూ ఒక సింపతి గేమ్ ని ప్రయోగించారు. కానీ ఢిల్లీ ప్రజలు ఆయన అవినీతి పరుడుగానే గుర్తించారు, కానీ సింపతిని వాస్తవంలోకి తీసుకోలేదు. ఇంకా ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ ఇంకొక తప్పిదం కూడా జరిగింది. అదితి గారిని ముఖ్యమంత్రిగా చేయడం చాలా మందికి ఇష్టం లేదు. ఆ ఇష్టం లేనటువంటి నాయకులందరూ కూడా ఆయనకు వ్యతిరేకంగా బీజేపీలో చేరటము, పార్టీ నుంచి వెళ్లిపోవటము, మెజారిటీ నాయకులు కూడా ఆయనకు దూరం అవడం జరిగింది. ఈ పరిణామాలన్నీ కేజ్రీవాల్ గారికి ఇవాళ ఓటమి దిశగా పయనింపజేస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే చీపురుతో అవినీతిని మూర్తి చేస్తానన్నటువంటి కేజ్రీవాల్ గారు అవినీతి పరంపరగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం, మళ్ళీ దాన్ని గుర్తించి దాని నుంచి బయటకు రావడం, ఇండివిజువల్ గా పోటీ చేయడం, ఇండియా కూటమిలో విభిన్న ధోరణులు, వాళ్ళ ఐకమత్యం లేకపోవటం, ఈయన ఏదైతే అవినీతి చేస్తారని చెప్పి అవినీతికే పాల్పడటం, ఇవన్నీ పరిణామాలు కూడా ఢిల్లీలో ఉన్నటువంటి మేధావులు, ఎందుకంటే ఢిల్లీ కేవలం ఒక ఢిల్లీ ప్రజలే కాకుండా భారతదేశంలో 29 రాష్ట్రాల ప్రజలు కూడా ఢిల్లీలో ఉంటారు. అది కేంద్రానికి రాజధాని కనుక అన్ని రకాల ప్రజలు కూడా, అన్ని వర్గాల ప్రజలు కూడా, ముఖ్యంగా చంద్రబాబు గారు దీంతో ఇరు రాష్ట్రాల తెలుగు ప్రజల ప్రభావం ఎట్లా ఉందో మిగిలిన రాష్ట్రాల బీజేపీ ఎంపీలు మంత్రుల ప్రభావం ఆ రాష్ట్రాల ప్రజల మీద కూడా అక్కడ ఉండడం జరిగింది. కనుక ఈ దశలో మూడోసారి కూడా హ్యాట్రిక్ విజయాన్ని సాధించి అఖండ మెజారిటీతో మరి మోడీ గారు ప్రధానమంత్రిగా రావటం, విదేశాలలో భారతదేశం యొక్క ఔన్నత్యం పెరగటం, ఆర్థికంగా ఎన్నో దేశాలు నాశనం అయినప్పటికీ కూడా, ఇప్పుడు అమెరికా సంయుక్త రాష్ట్రాలు కూడా ఆర్థిక మాంద్యాన్ని ఇబ్బంది పడినప్పటికీ కూడా మన దేశం జీడిపి పటిష్టంగా ఉండటం, ఇవన్నీ కూడా గమనించినటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి మేధావి వరకు, ఎడ్యుకేటెడ్ వరకు, ఎందుకంటే కంపారిటివ్లీ అన్ని రాష్ట్రాల కన్నా ఢిల్లీలో ఎడ్యుకేటెడ్ శాతం